హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు అయితే రొయ్యలు బెండకాయ పులుసు అండి. అదే రెసిపీ మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా అండి? అది కూడా ఈరోజు మీకైతే మట్టి కుండలో చేసి చూపిస్తున్నానండి. మట్టి కుండలో చేస్తే రెసిపీ బాగుంటుంది అంటారు కదా, సో అదే చేసి చూపిస్తున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి కదండి. దానికైతే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే రెసిపీకి చింతపండు పులుసు కూడా కావాలి కదండి. దానికోసం చింతపండుని వాటర్లో నానబెట్టుకుంటున్నాను. మీరు గొమ్మిని పేస్ట్ కింద రావాలి అనుకుంటే వేడి వాటర్ పోసుకోండి, అప్పుడు గొమ్మిని మీకు వస్తుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకుంటున్నానండి. కొత్తిమీరని మీరు ఎప్పుడైనా ఇలా కట్ చేశారా అండి? నైఫ్తో కన్నా ఇలా సిజర్తో కట్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. చిన్న చిన్న ముక్కల కింద కూడా వస్తాయి. ఇది ఒక టిప్ అండి. సో ఇవన్నీ మనకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అండి. కర్రీకి బెండకాయ ముక్కలు అలా ముక్కల కింద కట్ చేసుకోండి, ఒక 2 అంగుళాలు అలాగా. అండ్ ఉడికించిన రొయ్యలండి, ఆల్రెడీ ఆకలేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయ పేస్టు, చింతపండు గొజ్జు కోసం పెట్టుకున్నది, కొత్తిమీర, కరివేపాకు అయ్యండి. దీనికి మనం మసాలా అయితే ఏం వేయమండి, ఓన్లీ లవంగాల పొడి మాత్రమే వేసుకుంటాము. దానికోసం నేను పొడి చేసుకుంటున్నానండి లవంగాలను తీసుకుని. ఇంకా వేరే ఏమీ మసాలాలు ఏమీ వేయము, ఇదొక్కటే వేసుకుంటాము. సో ఇలా ఫస్ట్ అప్పటికప్పుడు దంచుకొని కొట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా. సో ఆ రోజు అయితే నా దగ్గర ఎలాగో లేదని చెప్పి అలా కొట్టుకున్నానండి. సో ఫస్ట్ అయితే మట్టి కుండ స్టవ్ మీద పెట్టుకుని కొంచెం బాగా వేడెక్కాక దాంట్లో ఆయిల్ వేసుకోండి. అది ఆల్రెడీ హీట్గా ఉంది కాబట్టి ఆయిల్ కూడా మీకు కొమ్మినే వేడి అవుతుంది. ఇప్పుడు దాంట్లో కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. అండ్ కరివేపాకు కూడా వేసేసుకోండి. అవన్నీ కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోవాలండి. వేగాక అప్పుడు మనం ఇందాక ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని మాకు కొంచెం సేపు కుక్ అవ్వాలండి. ఉల్లిపాయ పేస్ట్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దానికి ఉన్న పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి. ఇది ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. వేసుకున్నాక కొంచెం పసుపు, అలాగే కర్రీకి సరిపడా అంత, పులుసుకి సరిపడా అంత ఉప్పు కూడా వేసుకుని మిక్స్ చేసేసుకుని కొంచెం సేపు ఉల్లిపాయ పేస్ట్ని మగ్గనివ్వండి. ఏంటండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూసేస్తున్నారు? వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చి వీడియో చూసేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడు మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మా వీడియోస్ ఏది మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అది మొత్తం ఉల్లిపాయ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మనం చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాము. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అని మీ స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోండి. చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. ఆ పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోవాలి. మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవచ్చండి. అండ్ ఇందాక ఫస్ట్లో మనం చేసుకున్నాం కదా లవంగాల పొడి, అది కూడా వేసేసుకుని అప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే ఏంటంటే మీకు స్మెల్ అది బాగుంటుంది. ఇప్పుడు వేసుకుంటే ఫస్ట్ ఆయిల్లో వేసుకునే దానికన్నా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. అవి వేగిపోయింది, మొత్తం పచ్చివాసన పోయింది అనుకున్నాక అప్పుడు దాంట్లో 2 ఇంచ్ సైజులో కట్ చేసుకున్న లేడీస్ ఫింగర్స్ అంటే బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకుని కలుపుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని కుక్ చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు బెండకాయ ముక్కలు అనేది ఈజీగా కుక్ అవుతాయి, ఫాస్ట్గా కూడా కుక్ అవుతాయి కాబట్టి. సో కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ కలుపుకుని అప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. ఎందుకంటే మనం దీంట్లో వేసుకునే రొయ్యలు ఆల్రెడీ కుక్ చేసామండి, ఆగలు వేసుకున్నాము. అంటే కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కారం వేసుకుని ఆగలు వేసుకుని పెట్టుకుంటాం. సో అవి కొంచెం కుక్ అయినాయి కాబట్టి మనం బెండకాయలు అనేది ముందే కుక్ చేసుకుంటే అప్పుడు ఈజీగా 2 కుక్ అయిపోతాయి. చూసారు కదండి, ఇందాక వాటర్ పోసాం, బెండకాయలు అనేవి కుక్ అయినాయి కాబట్టి 80%. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ కుక్ అయిన ప్రాన్స్ కూడా వేసేసుకోండి. ఆగలి అంటే కుక్ అవడం అంటే ఏం లేదండి, అవి మామూలుగా ఒక స్టవ్ మీద ఒక గిన్నెలో పెట్టుకుని
కుక్ చేసుకుంటే వాటర్ వస్తుందండి. ఆ వాటర్తోనే అది కుక్ అయిపోతే ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది మీరు తీసేసుకోవచ్చండి. సో దాన్నే ఆగలే అంటాం మేమైతే. రొయ్యలు కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో చింతపండు పేస్ట్ అయితే వేసుకోవాలండి. చింతపండు నానబెట్టుకుని వాటర్లో ఉంచుకుని ఇప్పుడైతే ఆ వాటర్ని వేసుకుంటున్నాము, ఆ పేస్ట్ని. అండ్ ఇది పులుసు కాబట్టి మనకి లిక్విడ్గా ఉండాలి కదండి, పల్చగా. సో మీకు కనుక ఇప్పుడు కలుపుకున్నాక కొంచెం పల్చగా లేదు, థిక్గా ఉంది అనుకుంటే మీరు ఎక్స్ట్రా వాటర్ పోసుకుని మీకు ఎంత పల్చగా కావాలనుకుంటే అన్ని వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి. నేను మళ్ళీ వాటర్ పోసుకున్నాను పల్చగా అవ్వడానికి. వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కుక్ చేసుకోండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ దీంట్లో కొంచెం బెల్లం వేసుకోండి. నేను చూపించాను కదా, అలా కొంచెం చాలండి. దానివల్ల మీకు ఏమి స్వీట్ అనేది అయితే రాదు. జస్ట్ అది వేసుకోవడం వల్ల ఏంటంటే రోస్ ఉండదండి కర్రీ. సో దానివల్ల లైట్గా వేసుకుంటాము. దానివల్ల మీకు అయితే స్వీట్ అనేది మాత్రం రాదు కర్రీ అని, పులుసు. చూసారుగా ఒక 5 minutes ఉంటే మీకు గమ్మునే కుక్ అయిపోతుందండి, ఇంకా లాస్ట్లో కాబట్టి. చూసారుగా మొత్తం పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మా గోదావరిలో బెండకాయ రొయ్యల పులుసు అయితే రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.